డాక్టర్ మద్దాల పెద్దిరాజు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. మరి ఈనాటి 36వ పుస్తక మహోత్సవాల్లో స్మైల్ రచనలు అనుశీలన అయిన పుస్తకానికి ఆవిష్కరణకి ఇచ్చేసినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. మరి ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పాటు చేసినటువంటి గొప్ప విలక్షణ కవి స్మైల్. మరి ఆయన పూర్తి పేరు మహమ్మద్ ఇస్మాయిల్. ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లా వాసి, తేలపూరు గ్రామానికి చెందిన ఆయన. మరి స్మైల్ సాహిత్యం మీద నేను రేఖామాత్రంగా చెప్పి నా పరిశోధన ఏ విధంగా వెళ్ళింది అనేది సంక్షిప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. నేను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఎండూరు సుధాకర్ గారి దగ్గర పరిశోధక విద్యార్థిగా జాయిన్ అయినప్పుడు, పెద్దిరాజు నువ్వు నీ యొక్క మనస్తత్వాన్ని బట్టి నీకు స్మైల్ సాహిత్యం మీద నువ్వు పిహెచ్డి చేయాలని చెప్పడం జరిగింది. మరి నేను స్మైల్ సాహిత్యం చదువుతున్నప్పుడు నాకేమీ అర్థం కాలేదు. ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి పెద్దిరాజు, నువ్వు చాలామందిని కలవాలి. స్మైల్ నీకు ఎందుకు ఇచ్చానంటే నీవు ఒక్కడే చేయగలవు, ఆ లక్షణాలు నీలో ఉన్నాయనేసి ఆయన యొక్క నమ్మకం నాకు ఇచ్చారు. అదేవిధంగా స్మైల్ యొక్క సాహిత్యాన్ని నా యొక్క పిహెచ్డి పట్టా కోసం చేసేసుకుని పిహెచ్డి పట్టా తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆయన యొక్క సాహిత్యం లోతుగా అధ్యయనం చేస్తుంటే చాలా విషయాలు తెలిసినాయి అన్నమాట. ఈ సాహితీ ప్రపంచానికి ఆయన కథకుడిగా, సంపాదకుడిగా, నాటకర్తగా, అలాగే గొప్ప అనువాదకుడు, విమర్శకుడు, సంపాదకుడు, లేఖ సాహిత్యం, ఇటువంటి అనేక విభిన్న కోణాల్లో అనేక ప్రక్రియల్లో ఆయన సాహిత్యాన్ని లోకానికి అందించాడు. మరి అటువంటి సాహిత్యాన్ని నేను ఈ సమాజానికి ఇంకా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో నా యొక్క పరిశోధన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నాకు మొట్టమొదట కనిపించిన వ్యక్తి ఈ వేదిక మీద ఉన్న అధ్యక్షులు శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గారు. మరి నేను ఆయన మొట్టమొదట కలిశాను విజయవాడ వచ్చినప్పుడు. సార్ మీ దగ్గరకు వచ్చాను సార్ స్మైల్ గారి గురించి అంటే, స్మైల్ గారి గురించి ఆయన చెబుతూ అనేక మంది గురించి చెప్పడంలో రెండో వ్యక్తి మరి పుట్టుమచ్చ రచయితగా మనకి తెలిసినటువంటి ఖాదర్ గారు. అలాగే మూడో వ్యక్తి పతంజలి శాస్త్రి గారు. ఈ ముగ్గురు నన్ను సానబట్టారు. ఒక మాట చెప్పాలంటే స్మైల్ సాహిత్యం మీద నువ్వు బాగా చేయాలి అని నన్ను సానబెట్టి ఈ విధంగా ఈ పుస్తకం రావడానికి కర్త కర్మ క్రియ ఈ వేదిక మీద ఉన్న పెద్దలు విశ్వేశ్వరరావు గారు, అలాగే ఖాదర్ గారు. ఒకసారి వీళ్ళకి కరత్వాల ధ్వనులతోటి ఒకసారి చప్పట్ల అభినందనలు తెలియజేసుకుందాం. సాహితీ పెద్దలు లక్ష్మీ నరసయ్య గారు చెప్పారు, పెద్దిరాజు నువ్వు సృజనాత్మక సాహిత్యం ఇంకా రావాలి అన్నారు. అలాగే సార్, తప్పకుండా కవిత్వం రాస్తున్నారండి. దానికన్నా ముందు ఈ పరిశోధకుడిగా నేను తెలుగు పరిశోధన వ్యాసాలు రాశాను సార్, సాహితీశీల రూపంలో. సాహితీ వాళ్ళు, సాహితీవేత్తలు మరి ఈ పుస్తకం మీద విమర్శ గొప్ప బాగుందనేసి మరి కొనియాడడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళు చెప్పిన సూచన సలహాలు పాటిస్తూ నేను నా యొక్క గమనాన్ని, నా యొక్క సాహితీ ప్రయాణాన్ని కొనసాగిస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నుంచి అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను.